అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. నమస్కారం గురువు గారు. నా పేరు డిసగ్ల లక్ష్మి. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచాలూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణ వందే జగద్గురుం. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశోऽధ్యాయః అక్షర బ్రహ్మ యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 7. తస్మాత్ స్వర్గేషు కాలేషు మామానుస్మరయుత్యచ మయ్యార్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. జయ గురుదేవా. విసజ్ఞ గురుగారు, ఎక్కడమ్మా నేర్చుకునింది నాయన? పోయిన వారం నేర్చుకునింది, వారం తర్వాత చెప్తే ఇట్లా ఉంటది గురుగారు. మా అనుస్మర అంటారు కదా. గురుగారు, ఎన్నిసార్లు చెప్పినాను, ఇప్పుడు ఒకసారి వినండి. సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య మాం అనుస్మర మామనుస్మర ఓకే గురుగారు. మయ్యర్పిత దీర్ఘం మయ్యర్పిత మనోబుద్ధి అసంశయం అలా చెప్పారు. తస్మాత్ స్వర్గేషు కాలేషు మళ్ళీ ఏం విన్నావు ఇంతసేపు? అది సర్గేషు కాదమ్మా, సర్వేషు. సర్వేషు పోయిన వారం ఉండేవా క్లాస్ లో? వావచ్చు కదా అది, మళ్ళీ చెప్పు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుత్యచ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. మరి ఎంతసేపు పట్టింది? 2 నిమిషాలు. వారమంతా గమ్మునుండి ఈ రోజు మొబైల్ ఎత్తుకుంటే ఇట్టే ఉంటది. ఈ రోజు చెప్తున్నా కదా, ఈ రోజు సాయంత్రానికే దీన్ని నేర్చుకునేస్తే వారం లేదు కదా. ఓకే, నెక్స్ట్ నంబర్ 2. నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు, శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 7. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. ఓకే, పర్వాలేదు. నెక్స్ట్ నంబర్ 3. నమస్కారం గురువు గారు. నా పేరు హేమానిక. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. థ్యాంక్ యూ. నంబర్ 4. నెక్స్ట్ బెంగళూరు నుంచి సత్యపూర్ణ. గౌతమి సాయి ప్రియా. గౌతమి సాయి ప్రియా. సరే. సైదు దేవయామిని. గురువు గారు, శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 7. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం.
ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? సరే, ఇప్పుడు విసజ్ఞతోనే మొదలు పెడతాం. శ్లోకం చక్కగా 8వ శ్లోకం నేర్చుకుందాం. దాని యొక్క అంతరార్థాన్ని మనం చూద్దాం. 7వ శ్లోకంలోనే అభ్యాస యోగాన్ని మనకు ఏమంటారు ప్రారంభించి సర్వేషు కాలేషు అని చెప్పడంలోనే మనకు అభ్యాస యోగాన్ని పరిచయం చేశారు. ఇప్పుడు శ్లోకంలో అభ్యాస యోగాన్ని గురించి, అభ్యాస యోగం ప్రాధాన్యతను గురించి స్పష్టం చేస్తున్నారు. విసజ్ఞ రెడీయా? గురుగారు. జాగ్రత్తగా విను. ఓకే గురుగారు. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ యోగయుక్తేన అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా చేతసా నాన్యగామినా పరమం పురుషం ద్వియం దివ్యం పార్థాను చింతయన్ యాతి పార్థాను చింతయన్. ఇది నువ్వే చదువు శ్లోకాన్ని చూద్దాం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం ద్వియం యాతి పార్థాను చింతయన్ చింతయన్. రాలేదు, సెకండ్ లైన్ చదువు మళ్ళీ. పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ చింతయన్ అనుచింతయన్. అనుచింతయన్. వెరీ గుడ్. పార్థ అనుచింతయన్ బాగుంది. నువ్వు ఎందుకు డిసగ్న స్పష్టంగా నువ్వే చెప్పగలవు, మరి వారం తర్వాత కూడా శ్లోకం సరిగా రాలేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎక్కడ లోపం ఉంది? డిసగ్న లక్ష్మి శ్లోకాన్ని గ్రహించి తిరిగి నీకు వారం తర్వాత తప్పులు వస్తున్నాయంటే తప్పు ఎక్కడుందంటావు? నేర్చుకునే వాళ్ళలో ఉంటుంది, అంతేనా? ఉంటుంది అంటే నేర్చుకునే వారిలో ఉంటుంది. కాబట్టి శ్రద్ధ పెడదామా వద్దా అన్న? సార్ ఐ డోంట్ నో తెలుగు. సత్యపూర్ణ? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సత్యపూర్ణ వెల్కమ్. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మయోగః. శ్లోక నంబర్ 7. తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మర ఉద్యుధ్య చ మయ్యర్పిత మనో బుద్ధిః మామే వైశిష్య సంశయం. సత్యపూర్ణ, ప్లీజ్ రిపీట్ శ్లోక. ప్లీజ్ రిపీట్. తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ. ఓకే, సరే అండి. మయ్యర్పిత మనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. శ్లోక నంబర్ 8. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అభ్యాసయోగయుక్తేన అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా చేతసా నాన్యగామినా అభ్యాసయోగయుక్తేన అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా
చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్ పార్థానుచింతయన్ యాతి పార్థానుచింతయన్. యాతి పార్థానుచింతయన్. మీనింగ్ ಹೇ ಪಾರ್ಥನೆ, ಪರಮೇಶ್ವರನ ಧ್ಯಾನದ ಅಭ್ಯಾಸ ರೂಪಿ ಯೋಗದಿಂದ ಯುಕ್ತನಾಗಿ ಬೇರೆಡೆಗೆ ಹೋಗದಿರುವ ಚಿತ್ತದಿಂದ ನಿರಂತರ ಚಿಂತನೆ ಮಾಡುತ್ತಾ ಮನುಷ್ಯನ ಪರಮ ಪ್ರಕಾಶ ಸ್ವರೂಪಿ ದಿವ್ಯ ಪುರುಷನನ್ನು ಅರ್ಥಾತ್ ಪರಮೇಶ್ವರನನ್ನೇ ಹೊಂದುತ್ತಾನೆ. ಇದು ನಿಯಮವಾಗಿದೆ. ನಿಯಮವಾಗಿದೆ ಮೀನ್ಸ್ ಡೆಫಿನೆಟ್ಲಿ, ಮಸ್ಟ್. ಧ್ಯಾನ ಅಭ್ಯಾಸ ಯೋಗ, ಧ್ಯಾನ ಅಭ್ಯಾಸ ಯೋಗ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಇಂಗ್ಲಿಷ್. With practice, O Parth, when you constantly engage the mind in remembering me, the Supreme Divine Personality, without deviating, you will certainly attain me. Any others from Bangalore? Shreyas? No, sir. And, no, okay, thank you. Sagna Hindi, Supurna Hindi. Soumya Sri Lakshmi. Nara? ఎస్ గురువు గారు. Come on. Abhyasa yoga yuktena అభ్యాస యోగ యుక్తేన satananyagamina చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం పార్థానుచింతయన్ యాతి పార్థానుచింతయం. సౌమ్య మీరే చదవండి శ్లోకం. ఎస్ గురువు గారు. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఓకే, రేపు సాయంత్రానికల్లా నాకు 8 శ్లోకాలు చెప్పండి. వరుసగా 8 శ్లోకాలు నేర్చుకొని చెప్పండి. ఓకే గురువు గారు. ఓకే. హేమనిక సహస్ర ఎస్ గురువు గారు. ఈరోజు రాలేదు గురువు గారు. ఓకే, సరే నేర్చుకుందాము. మళ్ళీ మీరు అక్కకు నేర్పిస్తారా? ఎస్ గురువు గారు. థ్యాంక్ యూ. భగవాను వాచ శ్రీ భగవాను వాచ అభ్యాస యోగ యుక్తేన అభ్యాసయోగ యుక్తేన అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా నాన్యగామినా చేతసా నాన్యగామినా చేతసా నాన్యగామినా అభ్యాసయోగ యుక్తేన అభ్యాస యోగ యుక్తేన నాన్యగామినా చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం పరమం పురుషం దివ్యం పరమం పురుషం దివ్యం పరమం పురుషం దివ్యం యాతి యాతి పార్థ పార్థ అనుచింతయన్ అనుచిందలం అనుచింతయన్ అనుచింతయన్ యాతి పార్థానుచింతయన్ యాతి. గురుగారు. యాతి పార్థానుచింతయన్. యాతి పార్థానుచింతయన్. వెరీ గుడ్. మీరు అమ్మ దగ్గర నేర్చుకుని నిత్యక్క కూడా నేర్పియాలి. ఎస్ గురుగారు. ఇప్పుడు మీ దగ్గర నేను నేర్చుకుంటాను, మనం అంతా కలిసి అందరము నేర్చుకుందాం. ఓకే గురుగారు. మీరు సిద్ధమా? ఎస్ గురువు గారు.
మీకు ఈ పదాలకు అర్థాలన్నీ ఎలా చెప్పాలో నాకు ఇంకా అర్థం కాలేదమ్మా. ఇందులో ఒక్కొక్క పదము ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని నాకు కనిపింపజేస్తుందమ్మా. ఒక్కొక్క పదం శ్లోకానికి టైటిల్ టైటిల్ ఏంటిది గురుగారు? అభ్యాస యోగము. జాయిన్ అయింది ఏ అధ్యాయంలో? 5వ. అంటే ధ్యాన గురుగారు మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు గురుగారు. ఒక్క నిమిషం గురుగారు. మీ దగ్గర డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకేనా? మీ దగ్గర డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉందమ్మా. గురుగారు మీ దగ్గర డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఏమి తలుపు ఓపెన్ చేసి పెట్టారా? ఇప్పుడు వేస్తాం గురుగారు. ఇప్పుడు వినిపిస్తుందా గురుగారు? బాను గురుగారు బాగా వినిపిస్తుందా? మధ్య మధ్యలో కొంచెం అంటే లో అవుతుంది గురుగారు. వేరే కుక్కల సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది మీ దగ్గర. ఒక్క నిమిషం గురుగారు. సౌండ్ చాలా ఎక్కువ మీ దగ్గర, డిస్టర్బెన్స్ సౌండ్ ఎక్కువ. గురువు గారు, మీ వాయిస్ కొంచెం లోగా వినపడుతుంది గురువు గారు. మీ వాయిస్ నాకు బాగా వినిపిస్తుంది. మీది కొంచెం సౌండ్ కొంచెం తక్కువగా వినిపిస్తుంది గురువు గారు. ఇప్పుడు ఇప్పుడు ఓకే గురువు గారు. ఓకే, రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. దేవయామిని వాళ్ళ ఇంట్లో నుంచి ఎక్కువ శబ్దాలు వస్తున్నాయి. నా దగ్గర నుంచి సౌండ్ క్లారిటీ ఉంటుంది. విసజ్ఞ, సౌమ్య, సహస్ర, దేవయామిని, సత్యపు. ఇది కాకుండా ఇంకెవరైనా మళ్ళీ లేట్ గా జాయిన్ అయ్యారా? ధనుశ్రీ గురువు గారు. ధనుశ్రీ మా చెప్పం. ధనుశ్రీ తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మర యుధ్య చ మయ్యార్పిత మనో బుద్ధిః మామే వైశ్యాస్య సంశయం. ఏం కాదు అది. సౌమ్య, ధనుశ్రీకి చెప్పండి క్లియర్ గా. చెప్పాలి చెప్పండి. గురుగారు ధనుశ్రీకి చెప్పండి, సరిగ్గా చెప్పండి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. మామే వైశ్యస్య సంశయం. ధనుశ్రీ వినండి. మామే వైశ్యసి చెప్పండి. మామే వైశ్యసి అసంశయం. ఇప్పుడు కలపండి. మామే వైశ్యస్య అసంశయం. రెండు ఎట్లా? మామే వైశ్యసి అసంశయం.
అసంశయం. మామే వైష్యసి అసంశయం. మామే వైశ్యసి అసంశయం. మామే వైష్యస్య సంశయం. మామే వైశ్యసి అసంశయం. మొత్తం చెప్పండి. మామే వైశ్యస్య సంశయం. సంశయం అంటే సందేహం అమ్మా. మామే వైశ్యస్య సంశయం. శ్లోకం మొత్తం చెప్పండి ఇప్పుడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామానుసర్మ యుధ్య చ మయ్యార్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. ధనుశ్రీ బాగా విను. మామని పక్కన పెడుతూ మాయని కూడా పక్కన పెట్టాలి. అసలు ఆ పదాలు లేవిడ. మాయ అసలు ఎక్కడుంది? ధనుశ్రీ మామనుస్మర చెప్పు. ధనుశ్రీ చూడమ్మా. అనుస్మర చెప్పు. మీ వాయిస్ కట్ అవుతుంది గురువు గారు. మామనుస్మర. మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. అంత కరెక్టే. మామ పిలవకూడదు, మాయర్ కూడా లేదు. ఓకేనా? మళ్ళీ చెప్పండి మొత్తం శ్లోకం చెప్పండి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర. మాం అనుస్మర. మాం అనుస్మర. మాం అనుస్మర. మామనుస్మర. మామనుస్మర. ఇప్పుడు మొత్తం చెప్పు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. మళ్ళీ చెప్పు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. ఇట్లా గ్రూప్ లో దేవయామని చెప్పున్నారు ఆల్రెడీ. గ్రూప్ ఫాలో అవ్వండి, బాగా వినండి చెప్పేటప్పుడు. ఈ రోజు శ్లోకం నేర్చుకుందామా? కమాన్. అభ్యాసయోగ యుక్తేన. అభ్యాస యోగయుక్తేన. అభ్యాస యోగయుక్తేన. చేతసానాన్యగామినా. 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 అభ్యాసయోగయుక్తేన. అభ్యాసయోగేన యుక్తేన. యోగేన నేను ఏడు చెప్పానమ్మా. అభ్యాసయోగయుక్తేన. అభ్యాసయోగయుక్తేన. చేతసానాన్యగామినా. చేతసానాన్యగామినా. పరమం పురుషం దివ్యం. పరమం పురుషం దివ్యం. యాతి పార్థాను చింతయన్. ఈ విధంగా బాగా నిదానంగా నేర్చుకోండి. మళ్ళీ మీరే చదవండి, శ్లోకం చదవండి. ఏంటి గురు అర్థం కాలే గురువు గారు. గురువు గారు గురువు గారు
వెళ్ళిపోయారు బాబు. అమ్మా ఇప్పుడు ఓకేనా? ఓకే గురువు గారు. నెట్వర్క్ పోయింది. ఓకే గురు. ధనుశ్రీ ఎస్ గురువు గారు. శ్లోకం మీరే చదవండి ధనుశ్రీ. అభ్యాసయోగ యుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పాదాను చింతయాన్. మళ్ళీ యాగ దీర్ఘం పెట్టినావు, దీర్ఘం ఏడుందా మళ్ళీ చెప్పు. అభ్యాసయోగ యుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పాదాను చింతయన్. ఇప్పుడు ఓకే. ఈ విధంగా నేర్చుకుని మొత్తం 8 శ్లోకాలు చెప్పండి రేపు. ఎస్ గురువు గారు. కమాన్. దేవయామిని ఇప్పుడు ఓకేనా? మీకు నెట్వర్క్ ఎట్లుంది తెల్లే? ఎస్ గురువు గారు. ఇప్పుడు క్లియర్ ఉంది చూడండి. డిస్టర్బెన్స్ కూడా లేదు కదా నా దగ్గర కూడా? లేదు గురువు గారు. కమాన్, మీ నుంచి నేను చాలా నష్టపోయే అవకాశం లేకుండా చూడమ్మా. ఓకే గురువు. ఎందుకంటే ఇప్పుడు అభ్యాస యోగం టైటిల్ వచ్చింది మీ నుంచే. గురువు గారు అభ్యాస యోగం అనే టైటిల్ వచ్చింది కదా మీ నుండి. ఇప్పుడు అభ్యాస యోగము రాసుకున్నారు కదా? ఎస్ గురువు గారు. అది తస్మాత్ సర్వేషు కాలేషు అన్నారే, అదే అభ్యాసం. పోయిన వారం మనకు సర్వేషు కాలేషు అన్నారు కదా. ఏం లేదమ్మా, ఇప్పుడు మీకు ఎగ్జామ్ లో ఏదైనా కష్టమైన ప్రశ్న ఉంటే దాన్ని ఏం చేస్తారు మీరు? పరీక్షలో మీకు ఏదైనా కొంచెం కష్టమైన ప్రాబ్లం గానీ లెక్క గానీ ఏదైనా ఉండిందనుకోండి, దాన్ని మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఈజీగా పరీక్షలో రాయాలంటే ఏం చేయాలా? బాగా ఎక్కువ చదువుతాను. దట్ ఈజ్ అభ్యాస యోగం. అంతే, ఇంకేం లేదు. అభ్యాస యోగం అంటే అంతే. ఇక్కడ మొదటి నన్ను బాగా తెలియాలంటే నేనేం చేయాలి? సర్వేషు కాలేషు మాం అనుస్మర, అంతే, అదే అభ్యాసం. అయితే ఎట్ట చెప్పాలనో నా వల్ల కాని విషయాన్ని సాక్షాత్తు సద్గురుమూర్తి మనకు చాలా చక్కగా ఆదివారం మరి 11 గంటల నుంచి 12 గంటల వరకు, 10 గంటల నుంచి 11 గంటల వరకు ఎంత స్పష్టంగా చెప్పేస్తున్నారో అది నేనైతే మీకు చెప్పలేను, కానీ మీకు చెప్పడం వల్ల నాకు మాత్రం వస్తాండి అది. ఎట్లా అది చూడండి. నేనైతే మీకు చెప్పలేను, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ చెప్పేదానికి రెండో పర్సన్ లేడు కదా. ఆ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ అభ్యాసం ఎట్లా చేయాలనేది ఇప్పుడు ఈ శ్లోకంలో ఎట్లా మాట్లాడతారో వేదవ్యాస మహర్షి ఎట్లా రాశారో ఈ శ్లోకాన్ని అసలు నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నీకు చెప్పబడుతుంది ఇప్పుడు. ఇది చెప్పండి. కమాన్. అభ్యాసయోగ యుక్తేన నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఇది దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఇప్పుడు అమ్మగారు నిద్రపోతున్నారు నా దగ్గర పడుకొని కింద సోఫా బెడ్ ఎంత పక్కన పెట్టేసి మన క్లాస్ జరిగే చోట పడుకొని నిద్ర మొదలు పెట్టారు. క్లాస్ స్టార్ట్ అయితేనే చిన్నగా నిద్రలోకి జారుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె ఏం అభ్యాసం చేస్తా ఉంది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మన మాటలు ఆవిడకి వినపడడం లేదు. అసలు ఏం అభ్యాసం ఏం లేదు ఇక్కడ. కానీ అది ఎంత గాఢంగా నిద్రపోతుంది. ఇప్పుడు ఆవిడని లేపితే మనకు తెలియదు. ఆమెను ఇప్పుడు లేపితే అది ఎంత గాఢంగా నిద్రపోతుంది చెప్పమని చెప్తాదే? చెప్పేదానికి కాదు అది. ఇప్పుడు చూడండి, అభ్యాస యోగం అంటే నిజానికి ఎగ్జామ్ లో అయితే క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలా, కానీ ఇక్కడ ఇప్పుడు అమ్మగారు నిద్రపోయేదాన్ని బట్టి చూస్తే ఆవిడ ఏ ప్రయత్నం చేయడం వల్ల నిద్ర వచ్చింది ఆవిడకి చెప్పండి? ఏం లేదు. అది అభ్యాస యోగం నిజానికి. ఇది ఇప్పుడు మీ వల్ల తెలిసింది నాకు, అమ్మగారి వల్ల నీ వల్లే తెలిసింది. ఏం తెలిసింది చెప్పేదే?
ఎస్ గురుగారు. చూడండి, పార్థ ఓ దేవయామిని, అభ్యాస యోగ యుక్తేన 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఎస్ గురుగారు. ఇవి 3 పదాలకు ఒకటే అర్థం. ఏమని గురుగారు? అభ్యాసము అంటే యోగము అన్నా, యుక్తేన అన్నా చివరి యుక్తి అంటే ఉపాయం కదా. యుక్తి అంటే ఉపాయం. ఓకే గురుగారు. ఉపాయం తట్టిన తర్వాత జరుగుతుంది ప్రాక్టీస్, అదే జరుగుతుంది, మనం చేసే పని ఉండదు ఇంకా. అభ్యాస యోగ యుక్తేన అంటే మొదటి నన్ను తస్మాత్ సర్వేషు కాలేషు అని పోయిన వారం చెప్పాం కదా. ఎస్ గురుగారు. ఆ సర్వేషు కాలేషు అంటే 24/7. 24/7. ఫోన్ చేస్తున్నారే రాజ్ కుమార్ గారు, మీకు తెలుసు అనుకుంటాను, 10 నుంచి 11 వరకు క్లాస్ కదా. అంటే 11ంటికి కానీ 2 నిమిషాలు మాట్లాడారు, అంటే 11ంటికి మీకు క్లాస్ ఉంటుందని. కాదు నాయన, 10 నుంచి 11 దాకా క్లాసు. ఓకే, సారీ అండి. ఓకే. ఇప్పుడు అభ్యాసము, యోగము, యుక్తి 3 పదాలు తెలుస్తున్నాయి మనకి ఇక్కడ. ఎస్ గురుగారు. కానీ యుక్తేన అంటే వాటి చేత అని అర్థం. కానీ ఇక్కడ ఏటి చేత? అభ్యాస యోగ యుక్తుల చేత అని వస్తుంది మామూలుగా అయితే. కానీ ఇక్కడ అభ్యాస యోగ యుక్తులలో మునిగినటువంటి వారికి. ఈ మునగడం అంటే అర్థం ఏంటి? నీళ్ళల్లో అయితే భౌతికంగా మునుగుతాడు. ఇప్పుడు అమ్మగారు నిద్రలోకి మునగడం అంటే అర్థం ఏంటి? దాని అర్థం మీరే చెప్పాలి. మునగడం అంటే ఏంటి? బాగా నిద్రలో ఉన్నారండి. అవును, నిద్రలోకి పూర్తిగా మునగడము అంటే అర్థం చెప్పండి మీ మాటల్లో, ట్రై చేయండి. నా వల్ల అయితే కాదు. నిద్రలో పూర్తిగా మునగడం అంటే అంటే మగ్నత చెందుట. మగ్నత అంటే గురుగారు పూర్తిగా గాఢంగా నిద్రపోవడానికి. నిద్రలో మునిగినా అంటే నీళ్ళల్లో మునిగినట్టు కాదు కదా. అందుకే నాకు చేత కాలేదని చెప్పేది. అభ్యాస యోగ యుక్తిలో అంటే మొదటి నన్ను బాగా ఆలోచించేవాడు లేకపోయిన తరువాత ఏదైతే గాఢ నిద్ర వంటి స్థితి ఉందో దాన్ని అనుభూతి చెందుట. అసలు మళ్ళీ చెప్పారు. మళ్ళీ చెప్తాను. అది అనుభూతి అనే పదం కూడా అక్కడ చెల్లదు. చూడమ్మా, మొదటి నన్ను చింతించి తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర కదా అక్కడ. మీకు పోయిన వారం స్మరాకి అనుస్మరకి తేడా చెప్పా. చెప్పుకుంటాను. స్మరణ అంటే గుర్తుపెట్టుకోవడం, అనుస్మరణ అంటే గుర్తుపెట్టుకుంటున్నాననే గుర్తు లేకుండా గుర్తుపెట్టుకోవడం. చెప్తాను. నిద్రపోవాలి అని తలంపు ఉండేటప్పుడు నిద్ర నేను వేరుగా ఉంటామ్మా. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాననే ఫీలింగ్ ఉండదు గురుగారు. అది ఇక్కడ అనుస్మర అంటే. అదే విధంగా ఒక్క నిమిషం. అభ్యాసము, యోగము, యుక్తి అంటే నిద్రపోయేదానికి. చూడండి, నాకు నిద్ర రాలేదనుకోమ్మా, ఏం చేయాలా? డాక్టర్ దగ్గరకు పోవాలా, నిద్ర మాత్ర తీసుకోవాలా, నిద్ర మాత్ర వేసుకోవాలా. 3 పనులు ఇడా. చూడండి, నాకు రోజు నిద్ర రాలేదండి అని డాక్టర్ దగ్గరకు పోతే నిద్ర మాత్ర ఇస్తాడు ఆయన. ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఉదాహరణ ప్రకారం మొదటి నేనులో ఎవరికి వారే మగ్నం కావాలి. అక్కడ నేనున్న మళ్ళా మీరే ప్రయాణం. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నిద్ర రాలేదని డాక్టర్ దగ్గరికి పోయినానమ్మా. పోయిన నేనున్నాను, డాక్టర్ ఉన్నాడు, మాత్ర ఉంది, 3 వస్తువులు ఉన్నాయి ఇక్కడ. మాత్ర వేసుకున్న తర్వాత నేను లేదు, డాక్టర్ లేదు, నిద్రపోవాలనే కోరిక లేదు. ఏముంది అక్కడ? నిద్ర మాత్రం ఉంది కానీ నిద్రపోతున్నాననే ఫీలింగ్ అక్కడ లేదు. ఈ విధంగా
మూడో నేను దేవయామిని, రెండో నేను మొదటి నేను కావాలనుకుంటున్న ఆసక్తి. ఇప్పుడు మొదటి నేను అయిన తర్వాత దేవయామిని అది లేదు. అట్లా ఇంతే. అభ్యాస యోగయుక్తం అంటే అదేదో యాడ్ నుంచి తెచ్చేది కాదు, ఇంతే. దీన్నే ఈ శ్లోకంలో 1, 2 బాబా 3 ఇంకా 3 పార్టుల్లో ఇదే చెప్తాడు. ఇప్పుడు ఒక పార్ట్ అయింది అభ్యాస యోగ యుక్తిలో అనే భాగం అయింది. ఏం అభ్యాసం చేయమన్నాడు? తస్మాత్ సర్వేషు కాలేషు పోయిన వారం అది అయిపోయి ఇంకా అయిపోయి తీరకథ. ఏ నన్ను? మొదటి నన్ను ఎలా ఉంటుంది? మొదటి నన్ను గాఢ నిద్ర వల్ల ఉంటుంది. తడుముకోకుండా చెప్పండి, ఎవరైనా అడగని మీకు. రాసుకోండి కావాలంటే. రాసుకో. మొదటి నేను గాఢ నిద్ర వల్ల ఉంటుంది. రాసుకో. రెండవ నేను రాసుకో. కళ లాంటిది, సురస్వప్నము. నెక్స్ట్ మూడవ నేను నామరూపాలకు అటాచ్ అయి ఉంటుంది. మీ భాషలో మీరు రాసుకో. నామరూపాలకు తాదాత్మ్యత చెంది ఉంటుంది, నరస్వప్నము. అది గురుగారు మూడవ నేను రాయండి. మూడవ నేను నామరూపాలకు చెందినది. ఈజీగా రాసుకోండి. ఇంకా తాదాత్మ్యత అనే పదం మీకు ఇబ్బందిగా ఉందా? సరే, నామరూపాలకు చెందినది. ఇప్పుడు తాదాత్మ్యత అంటే ఏంటో చెప్తాను. మూడవ నేను నామరూపాలకు చెందినది, నరస్వప్నము బ్రాకెట్లో నరస్వప్నము. ఇప్పుడు మీకు అర్థమైన తర్వాత నాణ్యగామిని దగ్గరికి పోవాలంటే మీకు ఇప్పుడు ఇది అర్థం కావాలి. ఈ 3 పాయింట్లు అర్థం కావాలమ్మా. చెప్పండి గురుగారు. మొదటి నేనేంటి? మొదటి నేను ఏం రాశారు? గాఢ నిద్ర వలె ఉంటుంది. గాఢ నిద్ర వలె అనేది కూడా దానికి పోలికే గాని గాఢ నిద్ర వలె ఉంటుందని ఇప్పుడు మనం చెప్పుకోవడమే సూచనగా, అంతే. రెండవ నేను కళ లాంటిది. ఏ కళ? సురస్వప్నం అని రాయండి. సురస్వప్నం గురుగారు రాశారు. సురస్వప్నం అని బ్రాకెట్ రాయండి. ఇప్పుడు సురస్వప్నము అంటే అర్థం చెప్తానమ్మా. 84 లక్షల జీవరాశుల్లోనూ ఒక వస్తువే కదా ఉండేది, అది నువ్వే కదా. అందుకని అది సురస్వప్నం అయింది. ఇప్పుడు మూడవ నేను ఏం రాశాము? మూడవ నేను దేవయామిని. మూడవ నేను దేవయామిని. ఎట్టుంటది దేవయామిని? దేవయామిని అంటే పలుకుతాం కదా. నామరూపాలకు చెందినది అంటే తాదాత్మ్యత. దేవయామిని ఇంట్లో పిలిచి అలవాటు అయిపోయి కాలేజీలో ఎక్కడ పిలిచినా ఎవరు పిలిచినా అంటాం. మాస్టర్ అయినా అదే పిలుస్తారు, తండ్రి అయినా అదే పిలుస్తాడు, తల్లి అయినా అదే పిలుస్తారు, ఎవరైనా అదే మరి పిలుస్తారో మనం రెస్పాన్స్ ఇస్తాం. మూడవ నేనుగా ఉంటూనే అందరితో మామూలుగా మాట్లాడుతూ మసలుతూనే మొదటి నేనుగా ఉండడానికి ఏం చేయాలనేదే ఈ శ్లోకం. ఏం చేయాలి? ఈ శ్లోకం హెడ్డింగ్ ఏంటి? ఈ శ్లోకానికి ఒక హెడ్డింగ్ పెట్టాం మనం. ఏంటది? అభ్యాస యోగం. 6వ అధ్యాయం అంతా ఇదే అభ్యాస యోగం, ధ్యాన యోగం, లేకపోతే ఆత్మ సంయమ యోగం. సంయమ అంటే మనసును నిగ్రహించే ఉపాయం. అది వచ్చింది ఇక్కడ. చేతస తర్వాత పదం పేరు చేతస. చేతస అనే పదానికి మనసు అని రాస్తుంది. మనసు. ఓకే. ఇప్పుడు మూడవ నేనుకి ఎదురుగా మనసు. మూడవ నేనుకి ఎదురుగా మనసు అంటే దేవయామినిది మాత్రం మనసు. ఇదే దేవయామినికి ఉండే మనసు సమిష్టిలో తీసుకుంటే ఏమవుతుంది? అందరిలో ఉండేది అదే కదా. మనసు అనేటప్పటికీ దేవయామిని మనసు వేరు, సాధన మనసు వేరు, దేవి మనసు వేరు.
మానసిక స్థాయిలో తీసుకుంటే మూడో నేను స్థాయిలో తీసుకుంటే ఇది మనసు. రెండో నేను స్థాయిలో తీసుకుంటే అందరికీ ఒకటే. ఇప్పుడు చెప్పండి, అలా, నీరు, కాలువ ఇది మూడో నేను కింద లెక్క. అదే రెండో నేను కింద తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ మాత్రం ఉదాహరణ నీళ్లుగా తీసుకుంటే అన్ని నీళ్లే కాబట్టి రెండో నేను కింద తీసుకోవచ్చు. అదే మొదటి నేను దగ్గరికి పోయేటప్పటికి ఈ రెండు కనిపించవు. అది గాఢ నిద్ర వల్ల అని రాసేసాం కదా. అక్కడ ద్వయరహితము. అక్కడ ఏముంది, అది ఏముంది, దాన్ని ఏమంటాము? ద్వయరహితము అంటే రెండవది లేని స్థితి. ఆ స్థితికి దేవయామిని మనసును తీసుకెళ్లడమే చేతసా దీర్ఘం. చేతసా అంటే అర్థం ఏంటి? నీ మనసుతోనే నువ్వేం చేయాలంటే మొదటి నేను తప్ప అన్యగామిన నా, అది తర్వాత పదం, తర్వాత పదం చెప్తాను. గామి అంటే గమనించుటామా? గామి అంటే గమనించు అని అర్థం. నా అన్యగామి, మొదటి నన్ను తప్ప ఇతరమైన దానిని చింతించవద్దు. ఆ పదం నాణ్యగామిని పదం అర్థమైందే? ఇప్పుడమ్మా 5 అక్షరాల్లో ఎంత భావం ఏమిటి ఉంది చూడు. మీకు చెప్పాను శ్లోకాన్ని ఎప్పుడు 4 భాగాలుగా చేసి అర్థం చేసుకోవాలని చెప్పాను మీకు. అభ్యాస యోగ యుక్తి అని 8 అక్షరాలు ఒక భాగం. అభ్యాస యోగ యుక్తేనా 8 అక్షరాలు ఒక భాగం. అంటే మొదటి నన్ను గురించి అభ్యాసం చేయవలెను. ఎక్కడ, అదే చెప్తాను, ఎక్కడ అభ్యాసం చేయాలి, ఏ ఊర్లో చేయాలి, అది మొదటి నేను గురించి ఎక్కడ అభ్యాసం చేయాలి చెప్పండి? నాలోనే చేయాలి గురువు. అది వెరీ గుడ్, నైస్. నాలో ఏముంది? మనసు ఉంది కదా. నాలో మనసు, దాంతోనే కదా మొదలు పెట్టాలి. అందుకని మనసుతో ఏం చెయ్యాలబ్బా? నా అన్యగామిన, రెండవది లేదని చూడు. నా అంటే లేదు, కాదు అని అర్థం. వ్యతిరేక పదం కదా నా. సంస్కృతంలో నా వస్తే వ్యతిరేకం, తెలుగులో ఆ వస్తే వ్యతిరేకం. అన్ని చోట్ల కాదు, మళ్ళీ చూడు అభ్యాసంలో కూడా ఉంది, అటు కాదు, అడు కాదు. అజ్ఞానము అంటే జ్ఞానము కానిది, అన్యాయం అంటే న్యాయము కానిది. ఆ పదానికి వ్యతిరేకం వస్తుంది. అదే నాణ్యగామిన సంస్కృతంలో అయితే నా అన్నమాట, ఎప్పుడు కూడా నకారంతో చెప్తాడు. చూడండి, నా అన్యగామిన, గామిన అంటే గమనించుట, అన్యగామిన తనకంటే ఇతరమైన దాన్ని చూచుట. నా అన్యగామిన అంటే అన్యగామిన నా, నీకంటే అంటే మొదటి నేను కంటే, మొదటి నేను నువ్వు మొదటి నేను కదా తల్లి. నువ్వు మొదటి నేను అన్నప్పుడు దేవయామిని అనేటువంటి థర్డ్ పర్సన్ గాని, సమిష్టిగా ఉన్నటువంటి ఈ సృష్టి అనేటువంటి సెకండ్ పర్సన్ గాని లేనటువంటి, ఇతరమే లేనటువంటి నువ్వు మాత్రమే ఉన్నావనిగాన నువ్వు నాణ్యగామిన చేతస అభ్యాస యోగ యుక్తేనా నువ్వు పరమం పురుషం దివ్యం. ఇప్పుడు పరమ పురుషుడు ఏడున్నాడు చూడు గురుగారు. పరమ పురుషుడు ఇప్పుడు ఎక్కడున్నాడు చూడు, ఎక్కడున్నాడు, ఏ ప్లేస్ లో ఉన్నాడు పరమ పురుషుడు చూడు. చూడండి, మొదటి లైన్ పూర్తయిందా? మొదటి లైన్కి అర్థం చూడండి. అభ్యాస యోగ యుక్తుల చేత మనసును ఇతరమేమి చింతించకుండా. ఎంతవరకు క్లియర్? అదే కదా మొదటి లైన్ అర్థం. చూసారా, దేవయామినికి చెప్పేటప్పుడు తప్ప ఇతరులకి నేను ఈ భావాలు, ఈ పదాలు, ఈ అర్థాలు నాకు రానంటుంది. అది విషయం. అది
అది ఎందుకో మరి అది మీకు తెలవాలి, నాకు తెలియదు. చూడమ్మా, అభ్యాస యోగ యుక్తుల చేత మనస్సును ఇతరమును ఆలోచింపనివ్వక. ఇంతవరకు క్లియరా? మీరు చెప్పండి ఒకసారి. అది అభ్యాస యోగ యుక్తుల చేత మనసును ఇతరమైన దాన్ని ఆలోచించక. అంతే, అదే మొదటి లైన్. ఇప్పుడు నాయన ఎప్పుడైతే నువ్వు ఆ స్థితికి వచ్చావో, ఇప్పుడు నీ నిర్వచనమే తల్లి, అది నీ నిర్వచనమే నాన్న. పరిపూర్ణ అచల ధ్యానం అది. పరమం పురుషం దివ్యం, ఈ 3 పదాలు ఒకటే. ఈ 3 పదాలు ఒకటే. పురుష అంటే దేవయామినిలో ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ నాన్న. ఇప్పుడు గుర్తుపెట్టుకోమ్మా, రాసుకో. పురుషం అంటే దేవయామినిలోని ఫస్ట్ పర్సన్ అని రాసి పెట్టుకుంటే నీకు అపరోక్షం అయిపోతుంది. మళ్ళీ ఆడిన బయట ఎత్తుకులాడకూడదు. దేవుని గురించి బయట దేవులాడటం అనేది వెర్రితనం. ఏమంటే పిహెచ్డి చేయాలంటే ఎలిమెంటరీ స్కూల్ అవుతుందా? ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ లో 5వ తరగతి లోపు పిహెచ్డి చేసేదానికి వీలవుతుందా? లేదు గురుగారు. కానీ ఎలిమెంటరీ స్కూల్ చదివినోడు మాత్రమే పిహెచ్డికి అర్హత పొందుతాడా? ఇంక ఇది చాలా అనుకుంటా మీకు ఎగ్జాంపుల్ కదా. కాబట్టి ఎలిమెంటరీ స్కూల్ ని పిహెచ్డి చేసిన వాడు ఎగతాళి చేయొచ్చా? లేదు గురుగారు. ఎందుకని? అక్కడి నుంచి వచ్చా కదా. కాబట్టి విగ్రహారాధనను ఎవ్వరూ ఖండించరాదు. ముందు విగ్రహారాధనలో నిగ్రహాన్ని పొందితే, ఆ పొందిన వాడు నిజంగా పొందితే దేన్నైనా నిషేధించగలడా? నిజంగా విగ్రహారాధనలో నిగ్రహం పొందిన వాడు రెండవ దాన్ని నిషేధించలేడు. కాబట్టి పరమం పురుషం అంటే ఏం రాశారు? పురుషం అంటే ఏం రాశారు? నాలో ఉన్న మొదటి నేను. నాలో ఉన్న మొదటి నేను ఏమైతుందంటే అది పరమం దివ్యం పురుషం అంటే నీలో ఉన్న మొదటి నేనే. పరమము అంటే సర్వశ్రేష్ఠుడు. పరమం అంటే సర్వశ్రేష్టము. పరమం అంటే సర్వశ్రేష్టము. దివ్యము అంటే ఇంకా అంతకంటే పవిత్రం ఇంకొకటి లేదమ్మా. ఓకే గురుగారు. దివ్యము అంటే పవిత్రాతి పవిత్రం. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఏం చేస్తే పొందుతాము అనేదానికి అనుచింతయన్. పోయిన శ్లోకంలో అనుస్మర, ఈ శ్లోకాలు అనుచింత, రెండు ఒకటే కదా. చూసుకోండి, చింత అన్నా స్మరించడం అన్నా చింతించడం అన్నా ఒకటే కదమ్మా. మార్చి మార్చి పదాలు మార్చి మనకు మళ్ళీ మళ్ళీ దాన్నే తెలియజేస్తున్నారు గురువుగారు. పార్థ, చూడాయన దేవయామిని, నువ్వు అన్యగామిన నా మనసుతో వేరొకటి ఉందనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు నాయన తల్లి. చూడు, అనుచింతయన్. అనుచింతయన్, అనుస్మరణకి ఏం చెప్పానో అనుచింతయన్ కూడా అదే భావం. అనుచింతయన్ అంటే 24/7. ఇప్పుడు 0 అనేది ఎన్ని డిగ్రీలమ్మా? 0 డిగ్రీలు అనుకుంటావు కదా. కాదు నాయన, 0 = 360 degrees. 360 degrees అని పైన డిగ్రీస్ సున్న పెడతావు కదా. ఆ సున్న కూడా 360 degrees. అవునా కదా? కాబట్టి 0 = 360 degrees. 360 degrees = 0. అంతేనా? చూసుకోండి. కాబట్టి ఇప్పుడు మొదటి నన్ను, మూడవ నేను, రెండవ నేను అనుకున్నటువంటి వాడు మొదటి నన్ను 0 = 360 degrees అంటే 24 గంటల సేపు పూర్తిగా ఒక్క రోజుగా అనుభూతి చెందినాడంటే మళ్ళీ వాడికి రెండోది పొందాలనే అవసరం ఉండదు. అయిపోయాయి, దాంట్లో అనుమానమే లేదు. అందుకనే కదా అసంశయం అని చెప్పారు కదా పోయిన శ్లోకంలో.
మామే వైశ్యసి ఇందులో సందేహమే లేదు. ఇప్పుడు చెప్పండి దేవయామిని, భగవద్గీత చదువుతున్నవాడు భగవంతుడా కాదమ్మా? అనుమానం ఏముంది? భగవద్గీత చదువుతున్నవాడు భగవంతుడే. ఈ యొక్క క్లారిటీ నాకు బాలల భగవద్గీత చెప్పేటప్పుడే భగవద్గీత చదువుతున్నవాడు భగవంతుడు అనే ఫీలింగ్ నేను వదలలేకపోతున్నాను. అందుకే ఎంతమంది మారినప్పటికీ ఈ తరగతిలో ఉండేవాళ్ళు నా ముందరే ఎవరైనా ప్రారంభిస్తారని ఎదురు చూస్తున్నాను. ఆదివారం ఒక గంట 702 శ్లోకాలు పూర్తయ్యే లోపు ఎవరైనా సరే స్వయంగా మళ్ళీ ఇదే విధంగా భగవద్గీతని చిన్నపిల్లలకు నేర్పించే ప్రయత్నం చేశారంటే ఇంకా అక్కడికి ఇంకా నేను పొందాల్సింది ఏముండదు. ఇంకా ఇప్పుడు కూడా లేదనుకోండి. ఎంత ఆశ్చర్యం చూడండి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. నువ్వే నాయన దేవయామిని, నువ్వే నాయన. నువ్వు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, బిడ్డ కాదు. నువ్వు మొదటి పర్సన్ దేవయామిని, నువ్వు మొదటి పర్సన్, దివ్యమైనటువంటి పురుషుడు, తండ్రి, తల్లి, నువ్వు అదేనమ్మా. నువ్వే ఫస్ట్ పర్సన్ అమ్మా. ఇందులో అనుమానమే లేదు నాయన. ఏ మాత్రం అనుమానం లేదు దీంట్లో. ఎందుకంటే చూడండి, ఒక చిన్న సామెత ఉంది, రాసుకోండి. ఏక్ నిరంజన్ సామెత. ఏక్ నిరంజన్, నిరంజన్ అంటే రెండోది లేదని అర్థం. అది ఇంకే ఆడే ఉంది అర్థం కూడా. ఏక్ నిరంజన్ అంటే నిరంజన్ అంటే మొదటి పర్సన్ అని అర్థం. ఏక్ అది ఎప్పుడు మారదు, రెండోది మారదు. దో గడబిడే మామూలుగా సామెత చెప్పి ఇద్దరుంటే ఏదో పనులు, ఒకరుంటే బాగా చదువుకుంటాడు, ఇద్దరుంటే డిస్టర్బెన్స్ గా ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఏక్ నిరంజన్, దో గడబిడే, తీన్ ఫటాఫట్ అంటే మూడోది ఇంకా థర్డ్ పర్సన్ అనేసి అధ్వానం. ఇంకా అది ఇప్పుడు జనన మరణాల్లో ఉంటాడు మూడో వాడు. రెండో వాడు కన్ఫ్యూజన్ లో ఉంటాడు. మొదటి వాడి 2, 3 లేనేలేదు వాడికి. మొదటి వాడికి అంటే ఫస్ట్ పర్సన్ గా అపరోక్షత చెందాలి, మగ్నత చెందాలి, నిమగ్నం అవ్వాలి. తస్మత్ సర్వేషు కాలేషు అనుస్మర యుజ్యచ నా అన్యగామిన అనుచింతయన్. దేవయామిని, నన్నే స్మరించు, నీలో నేను ఎప్పుడూ ఉన్నాను, కొత్తగా నన్ను పొందాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను పొందేది కాదు, అది నువ్వు నేనేనని తెలియదు. త్వమేవాహం, నువ్వే నేను, మొదటి నేనే నువ్వు, అనుమానమే లేదు, నీకు రెండోది లేదు. ఇదంతా 8వ శ్లోకంలో ఉంది అని నీకు చెప్పడం వల్ల మాత్రమే ఇది ప్రపంచానికి తెలుస్తుంది తప్ప ఇది నాకు తెలియదు. ఇది దీనికి పరిపూర్ణ అచల ధ్యానం చక్కగా పనికొస్తుంది. పరిపూర్ణ అచల ధ్యానం అమ్మని అడిగి నేర్చుకుని నాకు గ్రూప్ లో పెట్టండి. పరిపూర్ణ అచల ధ్యానం విన్నారా? లేదు. నేను ఇప్పుడు చెప్తాను చూడండి, ఒకసారి చెప్తాను. పూర్వమేవ నిరాలంబం, చెప్పండి. పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయే నిర్గుణం తథా దక్షిణే నిత్య శుద్ధం చ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కళం చైవ. గురుగారు, పశ్చిమే నిష్కళం చైవ వాయువ్యే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో. గురుగారు, ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వమేవ నిరాకారం అధస్థ నిర్వికారకః
అగస్త నిర్వికారకః. అధశ్చ అంటే కింద అన్నమాట. అధశ్చ అధశ్చ నిర్వికారకః. అంతర్బహిశ్చ సర్వత్ర. అంతర్బహిశ్చ సర్వస్ర. అచలోయం సనాతనః. అచలోయం సనాతనః. ఇది పరిపూర్ణ అచల ధ్యానం అంటే. దీన్ని తెలుగులో చెప్పేదే, ఈ మాట్లాడుతున్నటువంటి దేవయామినికి అంతే కదమ్మా, దేవయామిని కదా ఇప్పుడు నాలో మాట్లాడేది. ఎస్ గురువు. అంతేనైనా నీ మీద ఆధారపడి నేను మాట్లాడతాను, నా మీద ఆధారపడి నువ్వు మాట్లాడతావు. ఈ రెండు ఒక వస్తువే. ఎస్ గురువు గారు. ఈ మాట్లాడుతున్న వస్తువు పూర్వమేవ నిరాలంబం, తూర్పులో ఆధారం లేదు. గురుగారు. ఈ మాట్లాడుతున్న వస్తువు ఎక్కడుంది వెతుకుదామ్మా. మాట్లాడుతున్న దేవయామినితో మాట్లాడుతున్న వస్తువును వెతుకుతున్నాం. ఎక్కడ వెతుకుతున్నామంటే దిక్కులంతా ఉండే, దిక్కులంతా పరిగిద్దాం ఇప్పుడు. చూడండి, పూర్వమేవ నిరాలంబం, తూర్పులో దీనికి ఆధారం లేదు. ఆగ్నేయ నిర్గుణం తదా, 8 మొత్తం 4 దిక్కులు 4 మూలలు 8 కదా. తూర్పున ఆధారం లేదు, ఆగ్నేయంలో గుణం లేదు, దక్షిణంలో ఎలాంటి ఉపద్రవాలు లేవు. తర్వాత నైరుతి దక్షిణే నిత్య శుద్ధం, దక్షిణంలో శుద్ధంగా ఉంది, అక్కడ ఆధారం లేదు. నైరుతిలో ఎలాంటి ఉపద్రవాలు లేవు, పశ్చిమంలో కళలు లేవు. వాయువ్యం పశ్చిమే నిష్కళం చైవ, వాయువ్యంలో ఎలాంటి శోభ లేదు. ఉత్తరం నిరాకాశం, ఈశాన్యం నిర్మలంగా ఉంది. అంటే మాట్లాడుతున్న దానికి ఆధారాలు ఎతుకుతున్నామమ్మా. పోనీ కింద చూద్దామా పైన చూద్దామా, ఇంకా 4 దిక్కులు 4 మూలలు అయిపోయినాయి, కింద పైన ఉన్నాయి కదా. ఊర్ధ్వమేవ నిరాకార, పైకి చూసినా శూన్యమే, కనపడలేదు వస్తువు. కింద చూద్దాం, అధస్థ నిర్వికారకః, ఇది కింద చూస్తే మార్పులు చెందనే లేదు. మార్పులు చెందినట్టు ప్రపంచం కనిపిస్తుంది, దేవయామినికి తెలుస్తుంది, కానీ మార్పు చెందకుండా ఉండేది అది. ఫస్ట్ పర్సన్ మార్పు చెందట్లేదు, సెకండ్ పర్సన్ మార్పు చెందినట్లుంది, దీనికి ఆధారం కనపడడం లేదు. చూసుకోండి కావాలంటే. మళ్ళీ లోపల బయట ఎదుగుదాం ఒక అంతర్బహిశ్చ సర్వత్ర, లోపల బయట. దేనికి లోపల బయట అనేది ఇప్పుడు మనకు కావాలా. చూడమ్మా, 4 దిక్కులు 4 మూలలు భూమిలో నువ్వు ఉండే ప్రదేశాన్ని బట్టి ఉంటది, అంతేనా? 4 దిక్కులు 4 మూలలో నువ్వు ఉండే ప్రదేశం నుంచి ఎతికినావు. ఇప్పుడు లోపల బయట అంటే దేనికి లోపల బయట? సర్వ వస్తువులకు లోపల బయట. లోపల బయట అనేప్పుడు మధ్యస్థం లేదు ఇంకా. సర్వ వస్తువులకు లోపల బయట, నా మాట మీకు వినిపిస్తుంది కదా? సర్వ వస్తువులకు లోపల బయట. అంతర్బహిశ్చ సర్వత్రా, లోపల బయట అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఏముందో అదే ఉంది. ఏముందయ్యా? అచలం సనాతన, సనాతనంగా కదలకుండా మెదలకుండా పవిత్రంగా ఉండేటటువంటి స్వయం ప్రకాశం ఎప్పుడు కూడా స్వయంగా ఎప్పుడు కూడా ఉంది. దాన్ని ఈ యొక్క దేవయామిని మాత్రమే అనుచింతన చేస్తూ 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 దేవయామిని కనపడదు, థర్డ్ పర్సన్. దేవయామిని నడిపిస్తున్నట్టు సృష్టికర్త కనపడలేదు, సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ తానే అయినప్పుడు సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ లేదని తేలిపోతుంది. క్లాస్ ప్రారంభమైనప్పుడు నిద్రపోయింది, గుర్రు పెడతా ఉంది ఇప్పుడు అమ్మగారు. మరి ఆవిడకి ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఉందా? కానీ ఆవిడ ఉంది లేదా? ఇంకంతే. ఆ విధంగా మనం ఇప్పుడు ఉండలేమా? ఎల్లప్పుడూ ఉండగలం. కానీ నాకేం చేస్తుందంటే గుణం గుడిసేటి, ఎప్పుడు కూడా గుణం గుడిసేటి. అంటే గుణం సత్వ రజ తమో గుణాలు పరిగెత్తది. గుణం ఇతర వస్తువులపైన, నామరూపాలపైన, వస్తువులపైన, సంఘటనలపైన, విషయాలపైన, శబ్ద స్పర్శ రూప రసగంధాల వైపు పరిగెత్తా ఉంటది. ఇది దాన్ని వెనకాల పరిగెత్తినట్టు 10 మందికి కనిపించినప్పటికీ మనం కదలకుండా, అది మెదలకుండా హాయిగా అచల పరిపూర్ణుడిగా ఉండొచ్చు కదమ్మా. అలా ఉండడానికి ఏం చేద్దాం? అనుచింతయన్ నాణ్యగామిన నా అన్యగామిన అంటే రెండోది ఆలోచించద్దు. దేన్ని ఆలోచించమంటావు? దీన్నే, మొదటి నన్నే. ఇతర వస్తువులను ఆలోచిస్తా పోతే ఆలోచించడానికి వస్తువులు ఉంటాయి,
మొదటి నన్ను గురించి ఆలోచిస్తే ఆలోచించిన వాడు దాంట్లో నేను అంతే. ఇప్పుడు ఇతర వస్తువుల గురించి ఆలోచిస్తే దానికి ఆది లేదు, అంతం లేదు, పోతా ఉంటాయి, అవి మాయా. అదే కానీ ఆలోచించేవాడు మొదటి నేను అని తెలిసిపోయిన తర్వాత ఆలోచించడానికి ఆలోచించేవాడు ఉండడు. ఇంకా ఎలా ఉండడు అనేటువంటి విషయం మనం 9వ శ్లోకంలో చూస్తాం. 9వ శ్లోకంలో చూస్తాం, తర్వాత వారంలో చూస్తాం. కాబట్టి మీరు మిగతా వాళ్ళకి కష్టమైనప్పటికీ కొద్దిగా పెద్దవాళ్ళు ఈ పరిపూర్ణ అచల ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తే అది మొదటి నేను మీరేనని మీకే తెలిసిపోతుంది. అమ్మగారి దగ్గర ఉంటుందమ్మా అది పరిపూర్ణ అచల. ఇప్పుడు నేను చెప్పాను కదా నీకు, పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం తదా దక్షిణేంత్య శుద్ధం చ నైరుత్య నిరుపద్రవం పశ్చిమే నిష్కలం చైవ వాయువ్యే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వమేవ నిరాకారం అధశ్చ నిర్వికారకః అంతర్బహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనః. ఇది అనుచింతయన్ ఎప్పుడు 24/7 దీన్ని చేసి ఆ చేస్తున్నవాడు అదేనని తెలిస్తే అది గాఢ నిద్ర వలెను అనిపించు అది నువ్వు దేవయామిని. డన్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ వ్యూవర్స్? ఎవరైనా వింటున్న వాళ్ళు, విద్యార్థులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రశ్నించవచ్చు. ఇప్పుడు విద్యార్థులు కూడా ప్రశ్నించవచ్చు. అమ్మా ఎప్పుడో టైం అయిపోయింది కదమ్మా. దేవయామిని ఎప్పుడో టైం అయిపోయింది అదే. చూసారా, మీకు చెప్పేటప్పుడు నాకు టైమే తెలియడం లేదు. కాబట్టి గురువు గారు, నాన్న చెప్పండి. నా పేరు సజ్ఞలక్ష్మి. గురువు గారు చెప్పండి. ఈ 8వ శ్లోకాన్ని ఇంగ్లీష్ లో చెప్పొచ్చా గురువు గారు? ఇంగ్లీష్ మీనింగ్ చెప్పండి. ఓకే గురువు గారు. ఇప్పుడు సత్యపూర్ణ చెప్పింది వినలేదు మీరా? ఒకసారి నేను చెప్తాం అనుకుంటున్నాను గురువు గారు. చెప్పు నాన్న, చెప్పండి. శ్లోకాన్ని నువ్వు ఏ భాషలో చెప్పినా అభ్యాస యోగ యుక్తేన చేతస నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఏ భాషలో చెప్పినా శ్లోకం అట్టే చెప్పాలి కదమ్మా. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు చూద్దాం. వేరే ఏదైనా చెప్తావు, చెప్పు చూద్దామా. గురుగారు, అధ్యాస యోగా బై ప్రాక్టీస్ ఆఫ్ యోగా యుక్తేన బీయింగ్ constantly engaged in chintasa by the mind na anyagamina without dividing personality parama purusha the supreme divine personality divyam divine empty one entails Partha Arjun the son of Pritha anuchintyam consistent remembrance. అదేనైనా ఇప్పుడు ద సన్ ఆఫ్ పృథ అంటే అర్జునుడి వాళ్ళ తల్లి పేరు పృథ. ఎస్ గురువు గారు. పార్థ అంటే పృథా కుమారుడు అని ఒక అర్థం. ఎస్ గురువు గారు. కాదు, పార్థ అంటే మట్టే శరీరంగా కలిగినటువంటి ఓ డిసగ్న లక్ష్మి అని అర్థం. ఎస్ గురువు గారు. గమనించదండి. విత్ ప్రాక్టీస్ ఓ పార్థ్. With practice or path, when you constantly engage the mind in remembering me, the supreme divine personality, without dividing, you will certainly attain me. బాబా ఏం నాయనా మొత్తం నాకు ఇంగ్లీష్ రాదు, నన్నే నువ్వు ఇంగ్లీష్ కూని చేసినట్టుండవా? నాకే ఇంగ్లీష్ రాదు, నువ్వు నాకన్నా అధ్వానం ఉన్నదట. లేదు గురువు గారు, మీరే బాగా చెప్తారు గురువు గారు. విత్ ప్రాక్టీస్ అంటే 24 గంటలు కూడా ఎప్పుడు కూడా మొదటి నన్నే అభ్యాసం చేయనా అని అర్థం.
ఎస్ గురుగారు. ఓ పార్థ, ఓ డిసగ్న లక్ష్మి, when you constantly engage the mind, నువ్వు ఎప్పుడైతే నీ మనసును పూర్తిగా మొదటి నన్ను వైపే ఆలోచిస్తావో, ఎస్ గురుగారు. రిమెంబరింగ్ మీ, ఎప్పుడు నన్నే గుర్తుపెట్టుకుంటావో, ఎస్ గారు. ద సుప్రీం డివైన్ పర్సనాలిటీ, ద సుప్రీం డివైన్ అంటే గొప్పదైనటువంటి పరమమైనటువంటి దివ్యమైనటువంటి పురుషుడు, మొదటి పర్సన్, ఫస్ట్ పర్సన్ అనేటువంటి నేను ఏదో కాదు, వితౌట్ నిన్ను విడిచిపెట్టి మొదటి నేను తనిగా ఉందా? ఎస్ గురుగారు. నిన్ను వదిలిపెట్టి మొదటి నేను తనిగా దూరంగా ఉందా? నో గురుగారు. నువ్వే. అందుకనే వితౌట్ డీవియేటింగ్ నీ మనసుని ఈ రెండోదైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాల వైపు పంపకు. ఎస్ గురుగారు. వితౌట్ డీవియేటింగ్ యూ విల్ సర్టైన్లీ అటైన్ మీ. ఖచ్చితంగా నువ్వు మొదటి నన్ను చేరుకుంటావు, చేరుకుంటావు, చేరుకుంటావు. ఇది సత్యం, సత్యం, సత్యం. హరీష్ ఇంగ్లీష్ రా, నాకు ఇంగ్లీష్ నేర్పించేదానికి డిసగ్న వచ్చిందబ్బా, చాలా సంతోషం. మీరే నాకు నేర్పించాలి గురువు గారు. ఓకే, కానీ అండి మంగళం. కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించెను, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవట లేదయా. శ్రీకృష్ణుని పలుకులు సూటిగా తలపలా మునిరత్నము, సహజాచలని నోటనే నేటికి చెప్పకను చెప్పించును. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ రఘునాథ్మణి సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.